నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణలో ఆసక్తికర రాజకీయ చర్చలు ఒక్కొక్కటిగా తెర మీదకొస్తున్నాయి. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో అనేక అంశాలు నేతల్లో ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. ఇటీవల ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అసెంబ్లీ లాబీలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ని మర్యాదపూర్వకంగా కలిసిన సంగతి మరొక ముందే తాజాగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కుందూరు జానారెడ్డి, కేటీఆర్ ఇద్దరూ సరదాగా కలిసి మాట్లాడుకోవటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆ వివరాలేంటో తెలుసుకుందాం. గులాబీ పార్టీపై ఎప్పుడూ నిప్పులు చెరిగే కాంగ్రెస్ బహిష్కృత ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఏకంగా బీఆర్ఎస్ కీలక నేతలైన కేటీఆర్, హరీష్ రావులను కలవటం ఆసక్తికరంగా మారింది. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డితో కేటీఆర్ సన్నిహితంగా కనిపించి మీడియా ముఖంగా ఫోటోలు దిగటం రాజకీయ చర్చకు దారితీసింది. ఏంటి, కాంగ్రెస్ నేతలంతా కారు పార్టీ వైపు చూస్తున్నారా అన్న అనుమానం కలుగక మాందు. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు వాడివేడిగా సాగుతున్న తరుణంలో రెండు ఆసక్తికర సంఘటనలు చోటు చేసుకున్నాయి. అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న ఈ సమయంలో రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మొదటగా కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ అయిన ఎమ్మెల్సీ చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న బీఆర్ఎస్ శాసనసభాపక్ష కార్యాలయంలో ప్రత్యక్షమయ్యారు. ఆయన బీఆర్ఎస్ ముఖ్య నేతలు కేటీఆర్, హరీష్ రావులతో కలిసి కొంతసేపు మాట్లాడారు. వీరి భేటీపై కూడా పొలిటికల్ సర్కిల్లో చర్చలు ఊపందుకున్నాయి. ఈ సంఘటన మరొక ముందే అసెంబ్లీ ఆవరణలో జరిగిన మరో ఆసక్తికర సన్నివేశం గురించి చర్చ మొదలైంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి ఇద్దరూ కలిసి ఫోటోలకు ఫోజులిచ్చారు. ఈ ఇద్దరు సీనియర్ నేతల ఆత్మీయ కలయిక తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత కేటీఆర్ బయటకు వెళ్తుండగా జానారెడ్డి అసెంబ్లీకి వస్తున్నారు. మెయిన్ ఎంట్రన్స్ వద్ద కారు దిగుతున్న జానారెడ్డిని చూసిన కేటీఆర్ వెంటనే స్పందించి హాయ్ అంకుల్ అంటూ పలకరించారు. జానారెడ్డి కూడా కేటీఆర్ కు ప్రతి నమస్కారం చేసి ఆగటంతో ఇద్దరు ఆలింగనం చేసుకుని కాసేపు సరదాగా మాట్లాడుకున్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ సరదాగా మాట్లాడుతూ మీకెక్కడ వయసు అయిపోయింది, మీరు సెంచరీ కొట్టాలని కోరుకుంటున్నా అంటూ జానారెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారట. కేటీఆర్ అన్న వ్యాఖ్యలకు జానారెడ్డితో పాటు అక్కడున్న నేతలంతా నవ్వారట. ఈ రెండు సంఘటనలు తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు దారితీసే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చలు జోరందుకున్నాయి.